ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మనకి పార్టీ పదవులు ఇవ్వడం అనేది నిజంగా చాలా మంది ఈరోజు కష్టపడిన వాళ్ళకి గుర్తింపు, ఇంకా కష్టపడితే ఇటువంటి పదవులు మనకి గుర్తింపు వస్తుందని చాలా మందికి ఒక మోటివేషన్ ఇవ్వడం అనేది కూడా పార్టీ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ పార్టీ పదవులు ఇచ్చే దాంట్లో కూడా వార్డు మెంబర్లు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నాం ఈరోజు. మరి ఇందులో చాలా మంది వరకు కూడా 100 సార్లు మేము కూడా అన్ని చెక్ చేసుకున్నాము, అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదంటే ఎవరైనా బయట పేర్లు ఏమన్నా వచ్చినాయని చెప్పి, ఎందుకంటే కొంతమంది స్టార్టింగ్ లో కొన్ని పేర్లు తప్పుగా పన్నాయని చెప్పి కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరొకసారి అన్ని గ్రామ కమిటీలు కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎటువంటి పొరపాటు కూడా జరగకుండా తప్పకుండా కష్టపడిన వాళ్ళకి మాత్రమే పదవులు ఇచ్చేటట్టుగా మరొకసారి మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. మరి లోకేష్ అన్న గారు పార్టీలో పదవులు ఇచ్చే విషయంలో చాలా స్పష్టంగా, చాలా జాగ్రత్తగా, చాలా స్ట్రిక్ట్ గా కొన్ని అంశాలు మా అందరూ కూడా చెప్పడం జరిగింది. గతంలో లాగా కాకుండా మరి ఎప్పటికెప్పుడు మన ఈ కమిటీలలో కూడా ఎక్కువ సంవత్సరాలు అదే పొజిషన్ లో ఉండకుండా వాళ్ళు మళ్ళీ అందులో ఎదగడానికి, పార్టీలో ఎదగడానికి కూడా కార్యకర్తలకు అవకాశం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు చెప్పడం అనేది కార్యకర్తల మీద ఎంత వాళ్ళకి ఆలోచన ఉంది, వాళ్ళకి సరైన వ్యక్తులకి గుర్తింపు రావాలని ఎంత ఆలోచన ఉందనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల. ఎందుకంటే గతంలో చూసినాం, గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి కోసం అసలు సిసలైన కార్యకర్తలు నిలబడింది ఎవరు, వెనక నుంచి వెన్నుపోటు పొడిచింది ఎవరు, పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం చేసిన వాళ్ళు ఎవరనేది పార్టీ గమనించింది, గుర్తించింది. కాబట్టే ఈసారి నుంచి మొత్తం కూడా లోకేష్ అన్న గారు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా అభివృద్ధి విషయంలో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో రోడ్లు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. కానీ ఎలక్షన్ దగ్గరకు వచ్చే వాళ్ళకి అది ఇదే, ఇది ఇదే. అఖిలమ్మ బాగా చేసింది కానీ ఓటు మాత్రం మేము ఇక్కడ వేయాల్సి వచ్చింది అనే మాట గతంలో మనం విన్నాం. సో మనం రోడ్లు వేసినాం కాబట్టి ఆ ఊర్లో ఓట్లన్నీ మనకే, అక్కడ మనం బిల్డింగ్లు కట్టించాం కాబట్టి అక్కడ ఓట్లన్నీ మనమే అని అనుకోకండి. రాజకీయం చేయాల్సిన కాడ రాజకీయం చేయాలా, రోడ్లు వేయాల్సిన కాడ రోడ్లు వేయాలా. ఈ పాఠము నేను చాలా గట్టిగా నేర్చుకున్నా. గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేర్చుకున్నామా లేదా? అదే మాట చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి ఎప్పుడు అవకాశం దొరికినా నేను పదే ఆయనకు చెప్పడం జరుగుతుంది. సార్, మీరు మీ మంచితనము అందరూ కూడా మంచోళ్ళు అనుకుంటే కష్టం సార్. మనం రోడ్లు వేస్తాం కాబట్టి మనకు ఓట్లు పడతామంటే కాదు. అక్కడ గ్రామాలలో ప్రెస్టేజ్లు ఉంటాయి, గ్రామాలలో వర్గాలు ఉంటాయి, గ్రామాలలో పార్టీలు ఉంటాయి. దానికి తగినట్టుగానే వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అరాచకాలని మనం ఎప్పటికెప్పుడు అడ్డుకోకపోతే వాళ్ళు మన నెత్తి మీద కూర్చుంటారు. ఓట్లు మనం అడగాలని వెళ్ళాలన్నా కూడా ఆ పరిస్థితి గ్రామాలలో డిఫరెంట్ గా ఉంటుందని పదే నేను లోకేష్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. మన ఎన్నికలు అయిపోయిన తర్వాత, మన అధికారంలోకి వచ్చిన తర్వాత మనం రోడ్లు ఎన్ఆర్ఈజీఎస్ కింద మొదటి ఫేజ్ లో దాదాపుగా 18 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా చాలా వరకు మనం సీసీ రోడ్లు వేయించుకోవడం జరిగింది. ఇప్పుడు 2వ విడత కూడా వచ్చింది. 2వ విడతలో కూడా నిన్న కాక మొన్న కలెక్టర్ గారు కూడా మరి 12 కోట్ల రూపాయలు మనకి మన తాలూకాకి ఇచ్చారనే సంగతి ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. వద్దా రోడ్లు కొట్టండప్ప, చెప్పండి చంద్రబాబు నాయుడు గారి కోసము. గతంలో సర్పంచులు రోడ్లు వేసుకోవాలంటే ఎమ్మెల్యేల కాలు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు కాలు పట్టుకుంటే కానీ గతంలో అయ్యేది కాదు. ఈ రోజు దర్జాగా సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వాళ్ళైనా కూడా
ఈ రోజు వాళ్ళు డబ్బులు వచ్చి రోడ్లు వేయగలుగుతున్నామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఈ రోజు కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. ఆ సంగతి పదే పదం మనం గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచులు కానీ ఎంపీలు కానీ కాంగ్రెస్ చేసుకుంటున్నారు. దేనికి? ఎందుకంటే మనం తీసుకొచ్చిన డబ్బులు మన ప్రభుత్వంలో రూపాయి ఎన్డీఏ ప్రభుత్వము తీసుకొచ్చిన రూపాయి డబ్బులు ఈరోజు సంతకాలు పెట్టి ఇవ్వాలంటే కూడా వాళ్ళకి నొప్పి కలుగుతుంది. ఎందుకంటే రోడ్లు వేస్తే పేరు వీళ్ళకి వస్తారేమో, గోల్ వేస్తే భూమా వాళ్ళకి పేరు వస్తుందేమో ఒక నొప్పితో సంతకాలు కూడా పెట్టడానికి ముందుకు రాలేని పరిస్థితి. అంతేకాదు మీకు గుర్తుందో లేదో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి స్థానిక ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. గుర్తుందా లేదా? ఏమని గుర్తుంది? ఎన్నికల్లో పార్టీ పోటీ చేయట్లేదు అని చెప్పింది. అవునా కాదా? ఆ రోజు ఆలగడ్డలో మనం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాము. ఏమని ఇచ్చినాము? పోటీ ఉండి తీరుతుంది, తప్పకుండా గెలిచినా ఓడినా మా కార్యకర్తలు బయటకు వచ్చి తిరుగుతారు, ఓట్లు అడుగుతారు. గెలిస్తే గెలిచినాం, ఓడితే ఓడినాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాత్రము ఇనానిమస్ గా ఒక సర్పంచ్ కూడా వదిలిపెట్టమని ఆ రోజు మీ అందరూ ఎంతమన్నా గుర్తుందా? ఇప్పుడు గుర్తు రావాలా మీకు? ఎంతమన్నామా లేదా? తప్పకుండా పోటీ పెట్టాలన్నా అని చెప్పి అందరం కూడా ఆ రోజు బయటకు వచ్చి కష్టపడి మరి ఎన్నికల్లో చాలా వరకు కూడా 5 ఓట్లతో పోయిన సర్పంచులు ఉన్నాయి, 10 ఓట్లతో పోయిన సర్పంచులు ఉన్నాయి, 20 ఓట్లతో పోయిన సర్పంచులు ఉన్నాయి. కేవలము ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డు పెట్టుకొని ఎంతో మందికి నామినేషన్ కూడా వేయని పరిస్థితి ఆ రోజు గతంలో చూసినాం. ఇప్పుడు రమ్మని చెప్పండి, ఇప్పుడు అడ్డుకోమని చెప్పండి. దమ్ముంటే వైఎస్ఆర్సీపీ నాయకులని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పండి. ప్రతిపక్షంలోనే మనం భయపడలేదు, ప్రతిపక్షంలోనే పోలీసులు కూడా లెక్క చేయకుండా ఆ రోజు ధైర్యంగా మనం నామినేషన్ వేసి ప్రచారం చేసి చాలా వరకు సర్పంచులని మనం గెలిపించుకోవడం జరిగింది, ఎంపీపీలని గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ రోజు మళ్ళీ మనకు ఎన్నికలు వస్తున్నాయి. ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకొని మనం వైఎస్ఆర్సీపీ నాయకులను ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మన దమ్ము ధైర్యం చూసి మనం చేసే పనులు చూసి వాళ్ళు పోటీ వచ్చి బయటికి నామినేషన్ వేయాలంటే కూడా భయపడే పరిస్థితి రావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరూ కూడా నేను ఒక పిలుపునిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.